కెమెరా ఇచ్చి ఆడ కూర్చోపో. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎన్సిసి అందరు వచ్చారా? రైట్. స్కౌట్స్, బాయ్స్, గర్ల్స్ అంతా రెడీనా? వాళ్ళ ఇన్ఛార్జెస్ మీరు కవాతు చేయనున్న ప్లాటు శ్రీ శివబాబు నాయక్ గారు వ్యవహరిస్తున్నారు. నేడు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తున్నాం, జరుపుకుంటున్నాం. ఎంతో చక్కగా, గొప్పగా, ఉత్సాహంగా అందరూ కలిసి ఒక జాతీయ పండుగ జరుపుకుంటున్నాము. ఇప్పుడు మన జిల్లా 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు తన అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. భవిష్యత్ తరాలు ఆనందంగా జీవించగలుగుతాయి. జరుగుతుంది అన్నమయ్య రాష్ట్రీయ సల్యూట్, సలామీ, శస్త్ర. కవాతు చేయనున్న ప్లాటులను తనిఖీ చే ఆ సేతు హిమాచలం కర్మభూమి, త్యాగభూమి, పుణ్యభూమి. ఈ గడ్డ మీద పుట్టి దేశం నుంచి భరతమాతను విముక్తి చేయడానికి ఎందరో పోరాటాలు చేశారు, మరెందరో అమరులయ్యారు. పోరాడితే పోయేది విదేశీ అందరూ కలిసికట్టుగా శ్రమించారు. మీసాల నవయుగం నుంచి వృద్ధుల దాకా అంతా స్వేచ్ఛావాయువులు ఉంటున్న జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు మరి వింటూ ఉన్నారు. పోలీసు బ్యాండ్ టిఆర్ఎస్ఐ ఏలుమలై వారి ఆధ్వర్యంలో పోలీసు బ్యాండ్ మరియు ఏఆర్ఎస్ఎస్కి డి శ్రీనివాస్ యొక్క ఆధ్వర్యంలో పెరేడ్ జరుగుతున్నాయి. సెకండ్ ప్లటూన్ సివిల్ ఎస్ఎస్వి డి రవీంద్ర గారు మరియు ఏఎస్ఎస్వి శివ బాబు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు పోలీసు బలగాల కవాతు ఉంటుంది, అందరం చేస్తున్నారు. ఫోర్త్ ప్లటూన్ శ్రీ బి శ్రీనివాసులు, ఆర్ త్యాగరాజు గారు, ప్లటూన్ కే సునంద అండ్ వైష్ణవి, సెవెంత్ ప్లటూన్ బి సతీష్ కౌర్, బి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఉద్యోగపరంగా రాష్ట్రీయ సల్యూట్, సలామీ, శస్త్ర.
కవాతు చేయనున్న ప్లాటులను తనిఖీ చే ఆ సేతు హిమాచలం కర్మభూమి, త్యాగభూమి, పుణ్యభూమి. ఈ గడ్డ మీద పుట్టి దేశం నుంచి భరతమాతను విముక్తి చేయడానికి ఎందరో పోరాటాలు చేశారు, మరెందరో అమరులయ్యారు. పోరాడితే పోయేది విదేశీ దాస్య శిబిరాలను విముక్తి చేసేందుకు అందరూ కలిసికట్టుగా శ్రమించారు. భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు, ప్రజా ప్రతినిధులకు, విద్యార్థులకు, అధికారులకు, పాత్రికేయులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేడు 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి మన ప్రజాస్వామ్యానికి పునాదులు పడిన జనవరి 26, 1950 నుండి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జాతీయ పండుగగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనం ఒక వేడుకను జరుపుకోవడమే కాదు, మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను పునరుద్ఘాటించుకునేటువంటి ఒక రోజు కూడా. మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ జగజీవన్ రావు, బాబు జగజీవన్ రావు, జ్యోతిరావు పూలే, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. మనం కూడా వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశ, రాష్ట్ర, జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. 2047వ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలందరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తున్నాం. దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలను మరియు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేస్తున్నాను. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 నాటికి సాధించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2047 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 10 సూత్రాల ప్రణాళికను మన పరిస్థితికి ఎదిగేలా కృషి చేస్తున్నాం. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందిస్తున్నాం. వైద్య శాఖ, ప్రజారోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాల ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. పిల్లల ఆరోగ్యం, దేశ సౌభాగ్యం దిశగా 5 నుంచి 18 సంవత్సరాలు కలిగినటువంటి 47,318 మంది బాల బాలికలకు కంటి పరీక్షలు, కంటి అద్దాలు సమకూర్చడం జరిగింది. మహిళలు, బాలలు సంపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పిస్తూ రక్తహీనత తగ్గించేందుకు జిల్లానందరి వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా కృషి చేస్తున్నాం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 11,101 మందికి శస్త్రచికిత్సలు అందించడం జరిగింది. పేదలందరికీ ఇల్లు ద్వారా ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2029వ సంవత్సరం నాటికి ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు మన ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇకపై నూతనంగా మంజూరు చేసే ఒక్కో ఇంటి నిర్మాణానికి 4,30,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తాం. ఇందుకు మన ప్రభుత్వం ద్వారా అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వబోతున్నాం.
ప్రస్తుతం జిల్లాలో 332 PMAY NTR నగర్ హౌసింగ్ కాలనీలో 1435 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరైనటువంటి 79,721 గృహాలు వివిధ దశల్లో ఉన్నవి. ఇందులో 37,366 గృహ నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మిగిలిన వివిధ దశల్లో పురోగతిలో ఉన్నవి. జిల్లా నందలి లేఅవుట్ కాలనీల్లో 26 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో త్రాగునీరు, కాలువలు, సీసీ రోడ్లు, విద్యుత్ కనెక్షన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. పరిశ్రమల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో 97 తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 15 సంవత్సరాల వయసులో మద్రాస్ లో సివిల్ డిsobedience మూవ్మెంట్ పైన బాగా పార్టిసిపేట్ చేసి చాలా యాక్టివ్ గా అక్కడ ఫారిన్ క్లాత్స్ షాప్లు మద్రాస్ లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నిరోధించారు. ఆ సమయం జాగిలాల ప్రదర్శనలో మొదటగా డాగు జూలీ జిల్లా కలెక్టర్ గారికి పుష్పగుచ్చం అందించిన డాగు జూలీ అందులో ఏదో ఒక సూట్ కేసులో పేరుడు పదార్థం ఉంది కాబట్టి పసిగట్టి తెలియజేస్తుంది. మూడో సూట్ కేసులో ఉందని చెప్పింది కాబట్టి చూపిస్తాను అసలు. వెరీ గుడ్. గట్టిగా కరతాళ ధ్వనులతో చప్పట్లు. మీరు చప్పట్లు కొట్టడం వల్ల ఎటువంటి జిఎస్టీ జాగిలాలు రోజు తినే ఆహారాన్ని ఇస్తున్నారు. చెప్పారు ఎవరైనా కానీ ఎటువంటి ఫుడ్ ఇచ్చినా తినకూడదని చెప్పి వాటికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందు ఒక వ్యక్తి ఫుడ్ తీసుకొని వెళ్తున్నారు. ఆ ఫుడ్ మరి వాటికి ఇచ్చినప్పుడు తింటాయో లేదా మనం వీక్షించాలి. తినలేదు గమనించండి. లేదు చూడాలి ఇంకా పక్కకు మలుకున్నాను. అందుకే పిల్లలు గమనించాలి, ముఖ్యంగా స్టూడెంట్స్ బాగా గమనించండి. పిల్లలు గమనించాలి. ఎవరైనా అన్యులు అనుమానం చూడండి, అదే ఫుడ్డే కదా వాళ్ళ యజమానులు ఇస్తేనే తింటాయి. అంటే మన తల్లిదండ్రులు ఏమి మనకు తెలిసిన వారు ఇస్తేనే ఏదైనా తీసుకోవాలి, కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. ఇంతటితో పోలీసు జాగిలాల ప్రదర్శన ముగిసింది.